హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్వి రావు ఛానల్. మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ ప్రజలకి, అమరావతి ప్రజలకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక తీపి కబురు చెప్పింది. దాని గురించి చూద్దాము. ఒకేసారి 3 ప్రాజెక్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెప్తున్నారు. అవి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, రెండోది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి నిడమానూరు వరకు దాదాపు 6 కిలోమీటర్ల ఫ్లైఓవరు, మూడోది విజయవాడ ఈస్ట్ బైపాస్ రోడ్డు. ముందు అమరావతి ఓఆర్ఆర్ గురించి చూద్దాము. 2019 కన్నా ముందు ఉన్న గవర్నమెంటు అమరావతికి ఓఆర్ఆర్ని 2014లో ప్రపోజ్ చేసింది. దీని పొడవు 189 కిలోమీటర్లు, వెడల్పు 150 మీటర్లు, 6+2 లేన్స్గా ప్రపోజల్ సబ్మిట్ చేశారు. ఈ ఓఆర్ఆర్ కృష్ణా డిస్ట్రిక్టు, గుంటూరు డిస్ట్రిక్ట్లో మొత్తం 87 గ్రామాలను కలుపుతూ వెళ్తుంది. దీనికి సంబంధించి డిపిఆర్ని కూడా అప్పటి గవర్నమెంట్ సబ్మిట్ చేసింది. దీనికోసం 3400 హెక్టార్స్ ల్యాండ్ సేకరించాల్సి ఉంది. అందుకు గాను దాదాపుగా 4000 కోట్లు అంచనా వేశారు. ల్యాండ్ ఎక్విజిషన్తో కలిపి మొత్తం 17,700 కోట్లు ఈ ఔటర్ రింగ్ రోడ్డు కన్స్ట్రక్ట్ చేయడానికి ఖర్చు అవుతుందని అప్పట్లో అంచనా వేశారు. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంటు ఈ ఓఆర్ఆర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఓఆర్ఆర్ కన్స్ట్రక్షన్కి బడ్జెట్ ఎంత అవుతుంది, అంతకుముందు సబ్మిట్ చేసిన డిపిఆర్ సేమ్ ఉంటుందా, లేకపోతే ఏమైనా అలైన్మెంట్లో మార్పులు ఉంటాయా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ ఓఆర్ఆర్ కంచికచర్ల, గంగినేని, మైలవరం, అరిగిపల్లి, పొట్టిపాడు, తేలప్రోలు, కంకిపాడు, మున్నంగి, నారాకోడూరు, పొత్తూరు, మందపాడు, ముత్తాయిపాలెం మీదుగా మళ్ళీ కంచికచర్లను చేరుకుంటుంది. దీన్ని 3 ఫేజెస్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో కంచికచర్ల నుంచి పొత్తూరు వరకు 63 కిలోమీటర్ల పొడవు కన్స్ట్రక్ట్ చేస్తారు. దీనికోసం కృష్ణా రివర్పై దాదాపు 3 కిలోమీటర్ల బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంది. అది అమరావతికి చెవిటికల్లికి మధ్య కన్స్ట్రక్ట్ చేయవలసి ఉంది. రెండో ఫేజు పొత్తూరు నుండి పొట్టిపాడు వరకు 65 కిలోమీటర్లు. ఈ ఫేజ్లో కూడా కృష్ణానదిపై దాదాపు 4 కిలోమీటర్ల బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంది. ఇది తొట్లవల్లూరు, కొల్లిపర మధ్య కన్స్ట్రక్ట్ చేయాలి. థర్డ్ ఫేజ్ వచ్చేసి పొట్టిపాడు, కంచికచర్ల మధ్య 53 కిలోమీటర్లు. ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చింది కాబట్టి ప్రస్తుతం అవసరమైన బడ్జెట్ వివరాలు స్టేట్ గవర్నమెంట్ ప్రకటించవలసి ఉంది. తర్వాత రెండో ప్రాజెక్ట్ ఏంటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ని కన్స్ట్రక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని పొడవు దాదాపు 6.5 కిలోమీటర్లు ఉంటుంది. మీరు మ్యాప్లో చూడవచ్చు. ఈ ఫ్లైఓవర్ పూర్తయితే విజయవాడ ప్రజలకి ట్రాఫిక్ సమస్యల నుండి చాలా వరకు విముక్తులవుతారు. ఈ ఫ్లైఓవరు బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్కి ఎక్స్టెన్షన్గా ఉంటుంది. దీని ప్రపోజల్ కూడా ఎప్పుడో సబ్మిట్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దానికి అప్రూవల్ ఇచ్చినట్టుగా చెప్పారు. మూడో ప్రాజెక్ట్ వచ్చేసి ఈస్ట్ బైపాస్ రోడ్డు, విజయవాడకి ప్రపోజ్ చేశారు. ఈస్ట్ బైపాస్ రోడ్డు ఇది కాజా టోల్ ప్లాజా నుండి రవీంద్రపాడు, చోడవరం, గోశాల, చినౌటుపల్లి దగ్గర కలుపుతుంది. దీనివల్ల విజయవాడలో వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా ఇటు డైవర్ట్ అవడం వల్ల ట్రాఫిక్ చాలా తగ్గిపోతుంది విజయవాడ సిటీలో. అట్లాగే వెస్ట్ బైపాస్ రోడ్డు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది. అది గొల్లపూడి నుండి చినకాకాని వరకు వస్తుంది, అమరావతిని టచ్ చేస్తూ వస్తుంది. ఈ ఈస్ట్ బైపాస్ రోడ్డు గురించి నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియో చూసి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని సజెస్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, share and subscribe to my channel. Thank you.